అయ్యో పాపం అంటే దోషమన్నదట వెనకటెవతో హాగో అచ్చం గట్లనే ఉన్నది కొంతమంది బడివేగాలు చేసిన ముచ్చట. తెలంగాణ పబ్లిక్ కు దుశ్చర్ల సత్యనారాయణ అంటే తెలియనోళ్ళు ఉండరు. నల్గొండ ఫ్లోరైడ్ భూతాన్ని ధర్మేశతానికి తన జీవితాంతం పోరాటం చేసిండు. మన తెలంగాణ నీళ్ల వాటా కోసం జలసాధన సమితి పేరుతోని కొట్లాడిండు. అంతేకాదు ప్రకృతి లేకుంటే మనిషి లేడని చెప్పుడు కాదు, అసొంటి ప్రకృతిని కాపాడుకోవాలని తన 70 ఎకరాల భూమిలో చెట్లు నాటిండు. సమాజం కోసం స్వచ్ఛమైన గాలి ఉండాలని ఆరాటపడ్డాడు. ఇంత మంచి పని చేసుకుంటా చిన్న పురుగు కూడా హాని చేయని ఆ మనిషికి కీడు చేయాలని ఎవరికన్నా అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. కానీ కొంతమంది సత్యనారాయణ సారును కట్టెలు గొడ్డలతోని కొట్టి చంపినంత పనిచేసిండ్రట. 10 మంది మేలు కోరేటోని సాగు కోరేటోళ్ళు మీరేం మనుషులరా? 70 ఎకరాల భూమిలో నాటిన చెట్లను పెంచుతుంటే కొంతమంది గొర్రెలు మేకల దాన కోసం చెట్లు నరికి జీవాలకు పెడుతున్నారట. అరే చెట్లు నాటింది అందుకు కాదురా, నేను తీరు గుణాలున్న చెట్లను, ఔషధ గుణాలున్న చెట్లను పెంచుతున్నా, మీరు వాటిని నరికి గొర్రెలకు మేకలకు పెడితే ఎట్లా అని అడిగిండట. ఇంకేమున్నది, గంగయ్య మల్లయ్యలకు రోషాలు, సుమలత, యశ్వంత్, అనుష అనేటోళ్ళు సోపతి కలిసి సత్యనారాయణ మీద దాడి చేసిండ్రట. గాచారం మంచిగుండి ప్రాణాలతో బయటపడ్డాడు సారు, లేకుంటే చచ్చిపోయేటోడు కావచ్చు. వారి మల్లయ్య గంగయ్యలు మీరు మనుషులా పశువులారా? దుశ్చర్ల సత్యనారాయణ మిమ్ముల మేడలు అడిగిండా మిద్దెలు అడిగిండా? గంతగనం కొట్టాలని ఎట్లా అనిపించిందిరా? మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా? తెలిసి తెలవని వాళ్ళు చేసిన పని కాదది. ఖచ్చితంగా కచ్చగట్టి కొట్టాలని కుట్రవన్నిండ్రు. కాబట్టి వాళ్ళ మీద గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేటట్టు చేయాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. గోవు లాంటి గుణవంతుడు సత్యనారాయణ సార్ను కొట్టినోళ్లను జైలు వేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు సర్కారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అంటుర్రు.